హలో అండి. ఈ వీడియోలో న్యూ జాబ్ అప్డేట్ అండి ఇది. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ఓన్లీ ఏపీ వాళ్ళు మాత్రమే ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చనమాట. మంచి జాబే. శాలరీ కూడా బావుందండి. సో, మనోళ్ళు ఆల్రెడీ డీఎస్సీలో జాబ్ మిస్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ఆ నాలెడ్జ్‌ని దీనికి ఉపయోగించుకుంటే మ్యాక్సిమం జాబ్ కొట్టే అవకాశం ఉండొచ్చండి. సో, దీని గురించి డీటెయిల్స్ మీకు క్లియర్‌గా చెప్తాం అనేసి వీడియో చేశాననమాట. ముందుగా చూసినట్లయితే ఈ జాబ్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి వచ్చిందండి. సో, మేనేజర్ పోస్ట్‌కి మాత్రమే నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాననమాట. ఈ జాబ్ వస్తే పే స్కేల్ వచ్చేసి మనకి 87,000 వరకు వెళ్తుందండి శాలరీ వచ్చి. సో, చాలా మంచి శాలరీతో ఉన్న జాబు. సో, మీ నాలెడ్జి ఆల్రెడీ డీఎస్సీ పెట్టిన నాలెడ్జి ఉంది కాబట్టి దాన్ని ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే మీరు నెక్స్ట్ 2 మంత్స్‌లో సెటిల్ అయిపోవచ్చండి. మంచి జాబే. అలాగే ఇదొచ్చేసి మనకి స్టేట్ మొత్తానికి 25 పోస్టులు మాత్రమే ఉన్నాయి. అదొకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. అలాగే అలానే ఏజ్ 30 ఇయర్స్ లోపు ఉండాలండి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. సో, క్యాస్ట్ వైస్‌గా ఉందండి. సో, దానికి కూడా ప్రాబ్లమ్ లేదు. మీరు చూసుకోవచ్చు. నేను దీని పీడీఎఫ్ కింద లింక్ పెడతాను డిస్క్రిప్షన్‌లో. మీకు స్క్రీన్ మీద సరిగ్గా కనిపించకపోయినట్లయితే. సో, మీరు డీటెయిల్‌గా చదువుకోవచ్చనమాట. ఇక నెక్స్ట్ చూస్తే అప్లయింగ్ ఫీజ్ కూడా ఉందండి. సో, అది కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. సో, ఒక పోస్ట్ అనమాట. మీరు 2 పోస్టులు రిలీజ్ అయ్యాయండి. ఒకటి మేనేజర్ పోస్టు, ఇంకోటి అదర్ పోస్ట్ అనమాట. సో, మీరు 2 పోస్టులకి సెపరేట్‌గా అప్లై చేసుకొని సెపరేట్‌గా ఎగ్జామ్ రాయొచ్చు. కానీ మీరు దానికే సెపరేట్‌గా పేమెంట్ చేయాలనమాట. క్వాలిఫికేషన్ వచ్చి డిగ్రీ అండి. మీరు ఏ డిగ్రీ అయినా సరే, ఓపెన్ డిగ్రీ అయినా సరే, ఏ గ్రూప్ అయినా సరే మీరు ఓన్లీ గ్రాడ్యుయేషన్ మీరు డిగ్రీ పాస్ అయ్యి ఉంటే చాలండి. అప్లై చేసుకోవచ్చు. అది ఏ డిగ్రీ, డిస్టెన్స్ డిగ్రీ అయినా ఓకే అనేసి. ఇంకా ఎటువంటి డౌట్స్ పెట్టకుండా దీనికి అప్లై చేసుకొని చదివే ఉన్నారు కాబట్టి ఇంకా కొంచెం ప్రాక్టీస్ చేయండి చదవడం. అంతే తప్ప యూట్యూబ్‌లో చాలామంది బాగా హైప్‌లో చూపిస్తున్నారు. మాకు ఆన్‌లైన్ కోర్స్ తీసుకొని జాబ్ కొట్టేయండి అని. అవన్నీ నమ్మొద్దండి. దానికి మాత్రం డబ్బులు పెట్టుకోవద్దని నేను మ్యాక్సిమం చెప్తాను. ఎందుకంటే వాళ్ళు హైప్ ఇచ్చేస్తున్నారు. అక్కడ ఉన్న పోస్టులు చూస్తే 25 మొత్తం స్టేట్‌కి సంబంధించి. మీరు జస్ట్ చదవండి. మీరెళ్లి ఎగ్జామ్ రాయండి అప్లై చేసి. వస్తే వస్తది లేదంటే లేదు. అంతే తప్ప ఈట్లికి ఆట్లికి డబ్బులు మాత్రం ఖర్చు పెట్టొద్దు. డీఎస్సీకి ఆల్రెడీ పెట్టున్నారు కాబట్టి చెప్తున్నాను. సో, ఇంకా ఏ జాబ్ అయినా సరే అండి. ఎండోర్మెంట్ జాబ్స్ కూడా పడుతున్నాయి. సో, వాటికి సంబంధించి కూడా నేను వీడియోస్ చేస్తాను. కానీ మీరు మాత్రం కోచింగ్ సెంటర్స్‌కి, ఆన్‌లైన్ కోచింగ్స్‌కి లేదంటే ఎళ్ళిపోయి అంత డబ్బులేం పెట్టేసుకోవద్దు. మీకున్న నాలెడ్జ్‌ని, మీకున్న బుక్స్‌ని, మీకున్న జనరల్ నాలెడ్జ్ బుక్స్‌ని వీటిని చదువుకుంటూ, వీటిలో చేసుకుంటూ యూట్యూబ్‌లో ఫ్రీ కంటెంట్‌తో వీడియోస్ ఉంటున్నాయి చాలాను. సో, రీజనింగ్‌కి సంబంధించి అవి కూడా చూసుకుంటే రీజనింగ్ అనేది మన సిలబస్‌లో ఉంది. సో, అవన్నీ మన డిస్క్రిప్షన్‌లో లింక్ పెడతాను. మీరు ఆ నోటిఫికేషన్ సంబంధించినవన్నీ క్లియర్‌గా చూసుకొని మీకు అర్థమవుతది. అంతే తప్ప ఎటువంటి యూట్యూబ్ ఛానల్‌లో చెప్పే హైప్ బట్టి మీకు జాబ్ వచ్చేస్తదని చెప్తారు. అదని చెప్పి మీరు మనీ మాత్రం పెట్టుకోవద్దు. అది మాత్రం నేను చెప్తానండి. ఇక మీకు నెక్స్ట్ నోటిఫికేషన్ అలాగే ఎల్ఐసీలో కూడా జాబ్స్ ఉన్నాయండి. సో, దానికి కూడా అప్లై చేసుకోండి. అది కూడా మంచి పోస్టే. సో, దానికి సంబంధించిన లింక్ కూడా నేను పెడతాను. చూడండి ఒకసారి నోటిఫికేషను. ఇక మీకు యూజ్ అవుద్దని ఇన్ఫర్మేషన్‌తో వీడియో చేశానండి. అలాగే నేను జీకేకి సంబంధించి మీరు రాయబోయే ఎగ్జామ్స్‌కి సంబంధించి వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను. ప్రిపరేషన్ అనేది మంచిగా చేయండి. ఎక్కడో ఒక ప్లేస్‌లో మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.